మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్రాంగణంలో అయితే ఉన్నాము. ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్కి అయితే కనుక ఇక్కడ నిజంగా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. ఆల్రెడీ బ్యానర్స్ కానీ అంటే పోలీస్ సెక్యూరిటీ పరంగా క్యూ లైన్స్ కానీ ప్రతిదీ అయితే కనుక ఇక్కడ సిద్ధం చేసి ఉన్నారు. రేపు మార్నింగ్ జరిగేటటువంటి మ్యాచ్ అయితే కనుక నిజంగా ఎంతోమంది కుతూహలంగా వెయిట్ చేస్తున్నారు మ్యాచ్ కోసం. టికెట్స్ దొరికినప్పటికీ ఎంతో కుతూహలంతో ప్రయత్నిస్తూ ఆ యొక్క టికెట్స్ కూడా సంపాదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆన్లైన్లో కూడా పెట్టిన వెంటనే క్లియర్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా ప్రజెంట్ మనతో అయితే కనుక ఉదయ్ గారు ఉన్నారు, క్రికెట్ కోచ్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్ అసలు ఎలా ఉండబోతుంది ఇక్కడ ఉన్న మ్యాచ్? నిజంగా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొలింది, దీని గురించి చెప్పండి సార్. పండుగ వాతావరణం అంటే ఇంకా సంక్రాంతి చాలా టైం ఉందండి. ప్రెజెంట్ మన డిసెంబర్లోనే మన వైజాగ్ పండుగ కనిపిస్తుంది క్లియర్గా. థర్డ్ వన్ డే మన వైజాగ్లో అవుతుంది. ప్రెజెంట్ ఆల్రెడీ సిరీస్ వన్ అయ్యింది. సో థర్డ్ వన్ డేకి మన విశాఖపట్నం గ్రౌండ్ ఒక సొల్యూషన్ తెలుస్తుంది దాని గురించి ఏంటి అనేది. సో ప్రజెంట్ టీమిండియా పరిస్థితి ఎలా ఉందంటే బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ ఇక్కడ ఈ పిచ్ గురించి చెప్పండి. అసలు విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖపట్నం పిచ్ ప్రెజెంట్ ఎప్పుడు బ్యాటింగ్ పిచ్, కన్ఫర్మ్గా బ్యాటింగ్ పిచ్ అది. సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న స్కోర్ అనేది కన్ఫర్మ్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే నాకు తెలిసి ఇండియా అనేది కన్ఫర్మ్ విన్ అవుతుంది నా అంచనాకి. ఓకే, సో జరిగేటటువంటి మ్యాచ్కి ఎంతోమంది యూత్ అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టికెట్స్ కూడా దొరికినప్పటికీ ఈవెన్ ఎక్కువ ప్రైజ్కి ఎవరు అమ్మినా సరే తీసుకుందాం అనే ఆలోచనలో కూడా ఉన్నారు. అసలు దీని గురించి ఏమంటారు? అదే అండి, మీరు చెప్పింది కరెక్ట్గా చెప్పారు. టికెట్స్ ఎలా సేల్ అవుతారంటే మనకి ఇప్పుడు తిరుమలకి ఎలా బుక్ చేసుకుంటాం టికెట్స్, ఎంత బేగా స్లాట్ అనేది ఓపెన్ అవుతుందో, ఎంత బేగా క్లోజ్ అవుతుంది, ఎంతమంది క్యూలో ఉంటారో అంత విధంగా మనకి ఇక్కడ టికెట్స్ అంత బేగా సేల్ అవుతున్నాయి. సో టికెట్స్ ప్రైస్ కూడా బ్లాక్లో కొన్న యూత్ కూడా ఉన్నారు, మామూలు ఆన్లైన్ కొన్న యూత్ కూడా ఉన్నారు. ఆన్లైన్ టికెట్స్ దొరకలేదు, కొంతమంది దొరికాయి. బయట టికెట్స్ చాలా మంది తీసుకుంటారు, దాని రేట్ ప్రైస్ ఎక్కువ ఉంటాయి. అయినా కానీ యూత్ అనేది కన్ఫర్మ్ తీసుకొని మ్యాచ్ చూడడానికి వెళ్తారు. మెయిన్గా విరాట్ కోహ్లీ థర్డ్ సెంచరీ చూడడానికి వెళ్తున్నారు. 25,700 మంది ఒక అంటే కెపాసిటీ ఉన్నటువంటి ఈ స్టేడియం కంప్లీట్గా ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రేపటికి. అసలు ఎలా ఉండబోతుంది సార్ మ్యాచ్? అసలు ఫైనల్గా మ్యాచ్ గురించి చెప్పండి. నేను టీమిండియా ఇండియాకి మీరు ఏం చెప్తారు? మొన్న విశాఖపట్నం స్టేడియం అయితే క్రౌడ్ ఫుల్గా నిండిపోతుంది. నల్లి సిట్టి చైర్స్లో ఎవరు కూర్చోరు. మ్యాక్సిమం మ్యాచ్ అంతా నించొని చూస్తారు, అంత క్రౌడ్ ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే 2027 వరల్డ్ కప్కి ఈ టీంతో కన్ఫర్మ్ వెళ్ళాలి. ఈ టీంతో వెళ్తే కన్ఫర్మ్ అందరికి వరల్డ్ కప్ తీసుకొని వస్తారు. విరాట్ కోహ్లీకి అండ్ రోహిత్ శర్మ వాళ్ళున్న ఎక్స్పీరియన్స్తో కన్ఫర్మ్ వరల్డ్ కప్ మనకే వస్తాయి. 2027 వరల్డ్ కప్ మనకే కన్ఫర్మ్ తీసుకొని వస్తారు. ఇది నా ఉద్దేశం. సో కోహ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు రోహిత్ శర్మ గారు. సో కోహ్లీ గురించి అంటే చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, ఆయన క్రికెట్ గ్రౌండ్లో విశాఖపట్నంలో బ్యాట్ చేస్తుంటే చూద్దామని. సో ఆ మూమెంట్ ఎలా ఉండబోతుంది యాజ్ ఎ ఫ్యాన్గా? విరాట్ కోహ్లీ అందరూ ఫ్యాన్సేనండి. డెఫినెట్గా విరాట్ కోహ్లీకి ఆల్రెడీ 2 సెంచరీ కొట్టే 2 మ్యాచెస్కి 2 సెంచరీస్ ఉన్నాయి. థర్డ్ సెంచరీ విశాఖపట్నం గ్రౌండ్ కన్ఫర్మ్ ఉంటుంది. అండ్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్సే ఉంటారు. ఈ ఏజ్లో కూడా అంత యాక్టివ్గా ఉన్నారు, అంత ఫిట్నెస్గా ఉన్నారంటే కన్ఫామ్గా మనకి ఒక ప్లస్ అని చెప్పాలి 2027 వరల్డ్ కప్కి. ఓకే, ఫైనల్గా ఇండియా మ్యాచ్కి రేపు జరిగేటటువంటి మ్యాచ్కి మీరు ఏం చెప్తారు? మ్యాచ్ చెప్పడానికి ఏం లేదండి. రేపు మ్యాచ్ కన్ఫర్మ్ విన్ అయ్యేది కన్ఫర్మ్ ఇండియాదే. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ఇది వైజాగ్ కాబట్టి కన్ఫర్మ్ ఇండియాకి ఫేవర్ అవుతుంది. ఫైనల్లీ రేపు మ్యాచ్కి టీమ్ ఇండియాకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.